యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జనవరి 10వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక. 2 సమూయేలు 15వ అధ్యాయం 20వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, గాదు నుంచి వచ్చిన 600 మంది గిత్తీయులలో ఇత్తయిని కనుగొనిన దావీదును చెప్పుచున్న మాటలే ఇవి. నివాస స్థలము లేక యుండినను, పరదేశివైయుండినను మమ్మును వెంబడించుచున్నావు. అయితే కృపా సత్యములు నీకు తోడుగా ఉండునని దావీదు రాజు ఇత్తయిని దీవించెను. నా ఏలిన వాడవును రాజువునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడునైన నేనుందునని రాజు మనవి చేసెను. ఈ లోకంలో రాజుకు, యజమానులకు, పెద్దలకు విధేయత విశ్వాసమును చూపించినట్లయితే వారినే దేవుని యొక్క కృపా సత్యములు ఆవరించును అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజమే ప్రియులారా, దేవునికి విధేయులై ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసమును కనబరిచిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించును. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.